ప్రతిసారి ఏదైనా సమస్యని పరిష్కరించాలంటే నేను ముందే ఐడియాల గురించి ఆలోచించడం మొదలు పెడతాను. కానీ చివరికి ఆ పరిష్కారాలు అసలు సమస్యనే సరిగా పరిష్కరించవు. అది ఎందుకంటే మనం ముందుగా సమస్యని సరిగ్గా అర్థం చేసుకోం కాబట్టి. అవును, ఏదైనా పరిష్కారం గురించి ఆలోచించే ముందు ప్రాబ్లం 3 అనే ఒక టూల్ని ఉపయోగించొచ్చు. ఒక చెట్టుకి ముందు వేర్లు వస్తాయి, తర్వాత చెట్టు ట్రంక్ పెరుగుతుంది, ఆ తర్వాత కొమ్మలు, ఆకులు, పండ్లు వస్తాయి. వేర్లు లేకపోతే చెట్టు ట్రంక్ ఉండదు. చెట్టు ట్రంక్ లేకపోతే ఆకులు, పండ్లు ఉండవు. సమస్యలో ఉండే భాగాలను కూడా ఒక చెట్టులా ఊహించుకోవచ్చు. అలా చేస్తే సమస్యని అర్థం చేసుకోవడం బాగా సులభం అవుతుంది. ఒక ఉదాహరణతో మనం దీనిని అర్థం చేసుకుందాం. అర్ధరాత్రి కమ్యూనిటీలో లౌడ్ స్పీకర్లను ఉపయోగించడం. ఇదే ప్రధాన సమస్య కావడంతో దీనిని చెట్టు యొక్క ప్రధాన భాగమైన ట్రంక్ దగ్గర ఉంచుతాము. ఒక సమస్య రావటానికి చాలా మూలాలు ఉండొచ్చు. ఒక సమస్యకు దారితీసే అంశాలను కారణాలు అంటారు. కారణాలు అంటే కాజెస్ సమస్య కంటే ముందే వస్తాయి కాబట్టి వాటిని చెట్టు వేర్ల దగ్గర చూపిస్తాం. మనం ఎంచుకున్న మిడ్ నైట్ లౌడ్ స్పీకర్స్ ప్రాబ్లంలో కాజెస్ వచ్చేసి పండుగలు, వేడుకల సమయంలో రాత్రిలు చాలా సౌండ్తో మ్యూజిక్ ప్లే చేయడం, లౌడ్ స్పీకర్లతో జరిగే రాజకీయ ప్రచార కార్యక్రమాలు, రాత్రి ఆలస్యంగా లౌడ్ స్పీకర్లతో నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలు. బలమైన చెట్టు ట్రంక్ నుంచి ఎన్నో ఆకులు, పండ్లు వచ్చినట్టే. ఒక సమస్య వల్ల కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. వాటినే ప్రభావాలు అంటారు. ప్రభావాలు అంటే ఇఫెక్ట్స్. అంటే సమస్య వల్ల తర్వాత జరిగే విషయాలే ఎఫెక్ట్స్. ఇవి ఎవరు ఇబ్బంది పడుతున్నారు, ఎలా ఇబ్బంది పడుతున్నారు అనేది మనకు చూపిస్తాయి. ఈ సమస్య వల్ల విద్యార్థులు చదువుకోలేకపోతున్నారు, ప్రజలు సరిగా నిద్రపోలేకపోతున్నారు, చిన్నపిల్లలు శబ్దం వల్ల ఏడుస్తున్నారు. ఇప్పటివరకు మనం ప్రాబ్లం ట్రీలో అబ్జర్వ్ చేసిన ప్రాబ్లంని ఎక్కడ రాయాలో చూసాం. అలాగే కాజెస్ మరియు ఇఫెక్ట్స్ అంటే ఏంటో అవి ఎక్కడ రాయాలో కూడా చూసాం. ఇప్పుడు ప్రాబ్లం ట్రీలో నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. ఒక చెట్టు బతకడానికి ఇంకెన్నో అంశాలు సహాయం చేస్తాయి. దాని చుట్టూ నేల, నీరు, సూర్యరశ్మి, మరెన్నో జీవులు ఇలాంటివెన్నో ఉంటాయి. వాటిలో కొన్ని చెట్టు పెరగడానికి సహాయం చేస్తాయి, మరికొన్ని చెట్టు వల్ల లాభపడతాయి. సమస్యలు కూడా ఇలానే ఉంటాయి. ప్రతి సమస్యకు కొంతమంది వ్యక్తులు, గుంపులు, సంస్థలు వివిధ రకాలుగా సంబంధం కలిగి ఉంటాయి. వారినే స్టేక్ హోల్డర్స్ అంటారు. స్టేక్ హోల్డర్స్ 3 రకాలుగా ఉంటారు. కొంతమంది సమస్యకు కారణమవుతారు, కొంతమంది సమస్య వల్ల ఇబ్బంది పడతారు, మరికొంతమంది సమస్యను పరిష్కరించడంలో సహాయం చేయగలరు. మన మిడ్ నైట్ లౌడ్ స్పీకర్స్ ప్రాబ్లంలో పాలిటిషియన్స్ మరియు కమ్యూనిటీ మెంబర్స్ సమస్యకు కారణమవచ్చు. అదే కమ్యూనిటీ మెంబర్స్ సమస్య వల్ల ఇబ్బంది కూడా పడవచ్చు. మ్యూనిసిపాలిటీ సమస్యను పరిష్కరించడంలో సహాయం చేయగలరు. ఇప్పుడు మనకు మొత్తం చిత్రం స్పష్టంగా కనిపిస్తోంది. వేర్ల దగ్గర కాసెస్, చెట్టు ట్రంక్ దగ్గర సమస్య, కొమ్మలపై ఎఫెక్ట్స్, చెట్టు చుట్టూ స్టేక్ హోల్డర్స్. ఒక ప్రాబ్లం ట్రీ మనకు సమస్యని స్పష్టంగా అర్థం చేసుకోవడంలో సహాయం చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. కాజెస్ ఎక్కడ రాయాలి, ప్రాబ్లం ఎక్కడ రాయాలి, ఎఫెక్ట్స్ ఎక్కడ రాయాలి? మీ ప్రాబ్లం ట్రీ పూర్తి చేసే ముందు ఈ 3 భాగాలు స్పష్టంగా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి. మీ ప్రాబ్లం ట్రీ పూర్తి చేసే ముందు సమస్యకు సంబంధించిన కాజెస్, ఎఫెక్ట్స్ మరియు స్టేక్ హోల్డర్స్ని స్పష్టంగా గుర్తించారో లేదో ఒకసారి పరిశీలించండి. ఇకపై మీకు ఏదైనా సమస్య కనిపిస్తే దానికి పరిష్కారం కనుగొనే ముందు ఆ సమస్యను పూర్తిగా అర్థం చేసుకోవడానికి మీరు ఏ స్టెప్స్ ఫాలో అవుతారు? చంద్రాపురం గ్రామానికి స్వాగతం. ఈ గ్రామంలో ఏదో తప్పు జరిగింది.
గ్రామంలోని నది కలుషితమై చాలా చేపలు చనిపోయాయి. ఈ సమస్య గురించి తెలుసుకోవడానికి చంద్రాపురం గ్రామానికి వచ్చిన పోలీస్ అధికారిగా ఇప్పుడు మీరు ఈ దర్యాప్తు చేయబోతున్నారు. ఈ యాక్టివిటీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ గ్రామంలోని ప్రజల దగ్గర ముఖ్యమైన సమాచారం ఉంది. ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా మాట్లాడి వారి మాటలు వినండి. వారు చెప్పే విషయాలను శ్రద్ధగా గమనించండి. ప్రతి వ్యక్తి మీకు ఒక ముఖ్యమైన క్లూ ఇస్తారు. వాటి ఆధారంగా ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనండి. ఈ ప్రాబ్లంకు కాజెస్ ఏంటి? ఈ ప్రాబ్లం వల్ల కలిగిన ఎఫెక్ట్స్ ఏంటి? ఈ ప్రాబ్లంకు సంబంధించిన స్టేక్ హోల్డర్స్ ఎవరు? ప్రతి ఒక్కరు చెప్పిన విషయాలను ఆలోచించి ఈ పేజీలో ఉన్న బాక్స్లను పూర్తి చేయండి. ముందుగా ఈ ప్రాబ్లంకు దారితీసిన కాజెస్ ఏంటి? తర్వాత ఈ ప్రాబ్లం వల్ల కలిగిన ఎఫెక్ట్స్ ఏంటి? చివరిగా ఈ ప్రాబ్లంకు సంబంధించిన స్టేక్ హోల్డర్స్ ఎవరు? ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ ప్రాబ్లంకు సంబంధించిన స్టేక్ హోల్డర్స్ అందరి పేర్లను రాయండి. స్టేక్ హోల్డర్స్ అంటే ఈ ప్రాబ్లంకి కాజ్ ఎవరు? ఈ ప్రాబ్లం వల్ల అఫెక్ట్ అవుతున్న వారు ఎవరు? ఈ ప్రాబ్లంను సాల్వ్ చేయటంలో సహాయం చేయగల వారు ఎవరు? ఈ బాక్స్లన్నింటినీ పూర్తి చేసిన తర్వాత మీ సమాధానాలను ఎస్ఎల్ పరిశీలిస్తారు. ఎస్ఎల్ మీ సమాధానాలను పరిశీలించిన తర్వాత అవసరమైతే తప్పులను సరిదిద్దండి. ఆ తర్వాత ఆ సమాధానాలను ఉపయోగించి ప్రాబ్లం ట్రీని పూర్తి చేయండి. ఈ రహస్యాన్ని మీరు ఛేదించగలరా? ఇప్పుడు మీ టీం బుక్ను తెరవండి. ప్రతి వ్యక్తి చెప్పిన సంభాషణలను చదివి చంద్రాపురం గ్రామ రహస్యాన్ని ఛేదించండి. గుడ్ లక్! లెట్స్ థింక్ అండ్ మేక్.